ఇప్పుడు జరిగిన అంశం ఏంటంటే ఇందులో ఇద్దరు చనిపోయారండి. ఇదిగో మా వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఈ ఫోటో ఆయన ఎవరంటే చిల్లకల్లు గ్రామం వైసీపీ అధ్యక్షుడు దొంగల రాంబాబు. ఈ చనిపోయినాడు. ఇంకొక అబ్బాయి చనిపోయాడు, యువకుడు. ఈయన పేరేంటి? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. జగన్ ర్యాలీలో అపశృతి, బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్ గేట్ను గుద్దుకుని, బార్ గేట్స్ ఉంటాయి కదా, వాటిని బార్ గేట్స్ను గుద్దుకుని ఆయన మృతి చెందారని. మృతి చెందిన యువకుడు భార్గవ్గా గుర్తించారట. ఇబ్రహీంపట్నం కొత్త గేటుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ఈయన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఏ ప్రచారాలకు వెళ్ళినా, ఏ యాత్రలకు వెళ్ళినా మన కోసం వచ్చే వాళ్ళపై ఒక కన్నేసి ఉంచాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ప్రచారాలకు వెళ్ళినా మరి ఈ రకంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఎక్కడ ఆ కుటుంబాలకి ఎవరండి తీసుకొస్తారు? ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి మరి ఎంత పెద్ద కుటుంబం ఉంటుందో, పిల్లలు ఉంటారు, లేకపోతే ఆ పిల్లలకి పిల్లలు ఉంటారు, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ కుర్రోడికి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది. ఈ భార్గవ్కి చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడు, 17-18 సంవత్సరాలు ఉంటాయేమో. మరి అంత పబ్లిక్లో ఫీట్లు చేస్తున్నారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ఆ క్రౌడ్లో ఫ్లీట్లు చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కొద్దిగా దూరంగా వెళ్ళి చేస్తున్నాడా? ఏదైనా ఒక అంశానికి వెళ్ళినప్పుడు నిజంగా ఎన్నికల ప్రచారం ఇలాంటివి అనుకోండి, ఓట్లు కావాలి కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి మనం మాట్లాడకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేస్తున్నారు? ఇది కదా అందరూ ప్రశ్నిస్తున్న అంశం. అదే చంద్రబాబు నాయుడు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పే. మనం